హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి మళ్ళీ యూఎస్కి ట్రావెల్ అవుతున్నాము, రిటర్నింగ్ టు యూఎస్ ఆఫ్టర్ 2 months ఆఫ్ వెకేషన్. ఇది ఇక్కడ మేము హైదరాబాద్లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు చూడండి, లైన్ ఎంత పెద్దగా ఉందో. పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు అంతసేపు నించోడానికి, బట్ ఫైనలీ అది అయిపోయింది. మేము ఫ్లైట్ బోర్డ్ అయ్యాము. ఇది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చిన్న ఫ్లైట్, ఇది 2 hours ఫ్లైట్. తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ వాయా మ్యూనిక్. సో ఈ ఫ్లైట్లో కొంచెం పిల్లలు ఎక్సైట్మెంట్లో ఉన్నారు. స్టార్టింగ్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఫ్లైట్ అన్న ఎక్సైట్మెంట్, తర్వాత స్నాక్స్ తిన్నారు. ఇంక మేము ఫ్లైట్ దిగిపోయాం. సో ఇంకా మాది 2 hours ఫ్లైట్ జర్నీ తర్వాత 2 hours లే ఓవర్ ఉంది ఢిల్లీలో మళ్ళీ మేము midnight 1:20కి బోర్డ్ అయ్యాము ఫ్లైట్. సో ఈ సెకండ్ ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ టు మ్యూనిక్. ఇక్కడ కొంచెం ఇంకా పిల్లలు ఫైటింగ్ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి చిన్న ఆయనకేమో కలరింగ్ బుక్ ఇంకా కలర్ పెన్సిల్స్ ఇచ్చారు. దాంతో మా వాడు కొంచెం సేపు ఎంజాయ్ చేశాడు. బట్ ఎంతైనా అది 1 page 2 pages అలా కలరింగ్స్ వేసేసి మళ్ళీ దాన్ని పక్కన పడేశాడు. ఈయనకేమో పజిల్స్ ఇచ్చారు. ఆ పజిల్స్ ఇచ్చిన 5 minutesకి సగం కింద పడిపోయినాయి, సగం వెనకాల పడిపోయినాయి. వాళ్ళు ఏరుకొని మాకు ఇస్తూ ఉన్నారు. ఇంకా అదంతా టైంపాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫుల్ నిద్ర వచ్చేసింది. వాళ్ళు మాకు పిల్లో ఇంకా బ్లాంకెట్స్ ఇచ్చారు. పిల్లోస్ చాలా సాఫ్ట్గా ఉండేసరికి వాళ్ళు ఆ పిల్లోస్ని వదలకుండా ఒక్కొక్కరు 2 పిల్లోస్ కావాలనుకుంటా ఫైటింగ్ చేసుకున్నారు. తర్వాత మాది సెకండ్ ఫ్లైట్ వచ్చేసి 8 hours డ్యూరేషన్. ఈ 8 hours పిల్లలు ఒక 6 to 7 hours అయితే హ్యాపీగా పడుకున్నారు. మార్నింగ్ లేవగానే మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో మసాలా దోశ, ఉప్మా, ఇంకా కొంచెం చిన్న సైజ్ది మంది ఊతప్పం ఇచ్చారు. అలాంగ్ విత్ దట్ కేక్, బటర్ అండ్ ఒక ఎండిపోయిన బ్రెడ్ ముక్క, అది మేము తినలేదు అనుకోండి. దానికి ఫ్రూట్ సలాడ్ ఇచ్చారు. తర్వాత మా వాడు ఇంకా డే టైమే కదా, హ్యాపీగా స్క్రీన్ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. 2 hours కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లైట్ ల్యాండింగ్ అయింది. ఇది చూడండి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో వీళ్ళు ఎవరి బ్యాగ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మెయింటైన్ చేయమని చెప్పాను. మళ్ళీ డ్రెస్ చేంజింగ్ అంతా జరిగింది. పిల్లలు ఒక చోట సరిగ్గా ఉండరు, మొత్తం బట్టలన్నీ పాడు చేసేసుకున్నారు. వాటర్ పోసుకుంటారు, మట్టిగా అయిపోయినాయి. సో క్లోత్స్ అన్ని చేంజ్ చేస్తాను ఆ ఎయిర్పోర్ట్లో. ఇక్కడ మాకు లేఓవర్ వచ్చేసి 6 hours లేఓవర్ ప్లస్ 1 hour మాది ఫ్లైట్ కూడా డిలే అయింది. సో ఆ మ్యూనిక్ ఎయిర్పోర్ట్లో మాది ఫుల్ టైం పాస్ అయిపోయింది. పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ ఉన్నారు, అక్కడ ఎస్కలేటర్ దగ్గర ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడే ఆటల్ని నేను వీడియోస్ తీయటం తప్ప నేను ఇంకేం చేయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా కష్టమే. అన్ని అవర్స్ వాళ్ళని సైలెంట్గా ఉండమంటాం కూడా కష్టమే. వాళ్ళని వదిలేసి, బట్ ఐ హ్యావ్ టు కీప్ మై ఐ ఆన్ దెమ్. సో అలా వాళ్ళు ఎంజాయ్ చేశారు. చూడండి ఇక్కడ ఎస్కలేటర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని చూసి అక్కడ ఒక వేరే గర్ల్ కూడా వచ్చి ఆడుకుంటూ ఉంది వాళ్ళతో. ఫైనలీ 7 hours వెయిట్ తర్వాత మాది బోర్డింగ్ టైం దగ్గరకు వచ్చేసింది. ఆ ఫ్లైట్ని చూసుకుంటా అక్కడే విండో దగ్గర ఉన్నాడు మా చిన్నోడైతే, ఎప్పుడు ఎక్కుతామా అని. ఫైనలీ బోర్డ్ అయిన తర్వాత ఫస్ట్ మాకు లంచ్ ఇచ్చారు. ఎందుకంటే అది ఆఫ్టర్నూన్ 2 o'clockకి బోర్డ్ అయ్యాము. సో ఇది మాకు లేట్ లంచ్ ఇచ్చారు. ఇది వచ్చేసి చికెన్ విత్ సాస్ అండ్ సమ్ మ్యాష్డ్ పొటాటో అండ్ బ్రాకలీ ఇచ్చారు. మళ్ళీ ఒక స్లీప్ ఓవర్ వేశారు. ఒక 6 hours మళ్ళీ పడుకున్నారు పిల్లలు. అది పడుకోవడానికి కొంచెం కష్టపడ్డాను. సో ఇది లాస్ట్ అండ్ చాలా లాంగ్ ఫ్లైట్. ఇది 12 hours ఫ్లైట్. ఈ 12 hours మాకు మళ్ళీ ఇంకొకసారి లంచే వచ్చింది. మొత్తం ఫ్లైట్ జర్నీలో మాకు డిన్నర్ రాలేదు, అంటే మాకు నైటే అవ్వలేదు. ఎప్పుడు లంచ్ టైమింగ్స్లోనే ఉన్నాము. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ దొరికింది. ఈ లంచ్ వచ్చేసి మాకు థాయ్ ఫుడ్ ఇచ్చారు. రైస్ అండ్ బీన్స్ గ్రేవీ విత్ దిస్ చాక్లెట్ బార్ చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు. రైస్ అండ్ కర్రీ ఎవ్వరు పట్టుకోలేదు. దిస్ యోగర్ట్ వాజ్ గుడ్. అండ్ అక్కడ మళ్ళీ అది ఎండిపోయిన బ్రెడ్ మొక్క ఇచ్చారు, అది మేము అంతే పడేసాము. సో మ్యూనిక్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది 2 pmకి. అండ్ 11 hours 12 hours ఫ్లైయింగ్ చేసిన తర్వాత ఇక్కడ మాకు ఎల్ఏలో టైమ్ 4:20 అయింది. ఇప్పుడు ల్యాండింగ్కి ప్రిపేర్ అవుతుంది. చూడండి, బ్యూటిఫుల్ సిటీ లాస్ ఏంజలస్. ఇంకా పిల్లలు మాత్రం హ్యాపీగా పడుకున్నారు. లెగవట్లేదు. వాళ్ళు మార్నింగ్ ఎక్కిన దగ్గర నుంచి చాలా బోర్ అయిపోయి ఇంకా దిగిపోదాం మమ్మీ, ఇంకా దిగిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఉన్నారు. ఫైనల్లీ ఆ టైం వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఫుల్ నిద్రపోతున్నారు. లెగవట్లేదు. ఇక్కడ
ఇక్కడ చూడండి మా బ్యాక్ సీట్స్లో జర్మన్స్ ఉన్నారు. వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయి ఇంకా క్లాప్స్ కొడుతున్నారు. ఇంకా నేను బలవంతాన వాళ్ళని నిద్ర లేపాను. సో లేచిన తర్వాత హ్యాపీగా ఇంకా దిగేసి వాళ్ళ ట్రాలీస్ వాళ్ళు తీసుకొని బయటకు వచ్చేసాము మేము. ఇక్కడ మా హస్బెండ్ కార్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రోడ్డు మీద వెయిట్ చేసేటప్పుడు మా హస్బెండ్ చెప్పారు అది డాడీ అని చెప్పొద్దని. సో నేను అందుకని వాళ్ళిద్దరికి చెప్పలేదు. బట్ మా పెద్దవాడు మాత్రం గెస్ చేసేసాడు. బయట నుంచి అంత క్రౌడ్లో కూడా కరెక్ట్గా గెస్ చేసేసాడు డాడీ వచ్చాడని. ఆ బ్యాక్ సైడ్లో చిన్నానికి మాత్రం ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందా అని. నేను వాళ్ళకి క్యాబ్లో వెళ్తున్నానని చెప్పాను. సో వాళ్ళు ఇంకంతే వస్తా పోతున్న బస్సెస్, షటిల్ బస్సెస్ అండ్ కార్స్ని చూస్తూ ఉన్నారు. ఇది ఓన్లీ పికప్ పాయింట్. సో ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ గ్యాప్లో మా పిల్లలకి కూడా అర్థమైపోయింది వచ్చింది వాళ్ళ డాడీనేనని. సో పెద్ద ఆయనేమో అక్కడే ఎగిరి జంపింగ్ చేస్తున్నాడు. చిన్న ఆయనేమో వెళ్ళాలా వద్దా షాకింగ్గా సర్ప్రైజింగ్గా ఉన్నాడు. ఫైనల్లీ మేము హైదరాబాద్ టు లాస్ ఏంజలస్ ఇలా ట్రావెల్ చేసాము. ఇట్ వాస్ నాట్ దాట్ డిఫికల్ట్ బట్ నాట్ సో ఈజీ ఆల్సో. సో అదండి మా జర్నీ. సీ యూ, బాయ్.